హాయ్ అండి. ఈరోజు చెట్ల పాదులు చేపించుకుంటా దున్నేపిస్తున్నాం మొత్తం పొలమంతా. ఇంగా అసలు ఈ ఇయర్ మొత్తం స్టార్ట్ అయిందంటే ఇంకా పాదులేం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే స్టార్ట్ చేపించినాం. ఇంకా క్రాప్ టైమ్ దగ్గరకొస్తుంది గదా! ఫాస్ట్‌గా చేపిచ్చేసేయాలి. మళ్ళీ క్రాప్‌కి ఇబ్బందయితది. అక్కడక్కడ తీగలవి ఇవి వారినియి. ఇంకా ఈ గంధం చెట్లకేమో అక్కడక్కడ చెదలు పట్టుకుంటది. మనం పాదులు చేపిచ్చేస్తే ఆ చెదలనేది రాకుండా ఉంటదనమాట. ఒకవేళ చెదలొస్తే మళ్ళా తలకాయ నొప్పి, దాంట్లోకి పురుగొస్తది. ఆ పురుగు తీసేయడానికి మళ్ళీ అంతా హెడేక్ అయితది. దానికి ఇంజెక్షన్ జేయాలి. లోపల అది మెడిసిన్ ఇయ్యాలి. అందుకని జెప్పేసి ముందే మొత్తం ఎప్పటికప్పుడే పాదులు జేసేస్తే నీట్‌గుంటది. ఇట్లా చెక్కేసారు. ఫ్లవ్వేస్తున్నాం గదా! కొంచెం గడ్డలు గడ్డలు పడుతుంది. వాళ్ళకిట్లా తీసేయడానికి కొంచెం కొన్ని దగ్గరలో ఇబ్బందయితుంది. ఇంగో ఈమె ఇట్లా తీసేస్తుంది జూడండి. గడ్డలెక్కువ పడడం వల్ల వాళ్ళకి పాదుకి ఇబ్బందయిపోతుందనమాట. మొత్తానికి చేస్తుర్రు. మా పక్క పొలం వాళ్ళు మేకలు తీసుకొచ్చి ఇట్లకెళ్ళి మేపిర్రనమాట తోటల. ఖాళీగానే ఉంది గదా! అందుకని మేపుకుంటుర్రు. అంతా గడ్డి ఉంది గదా బాగా. అవి తింటుంటే కొంచెం ఫ్రీ అయితది. తేనె కనిపించిందంట వాళ్ళకి. కొమ్మకి తేనుంటే వాళ్ళే చేసుకొని తింటుర్రనమాట. నాకు చూపిస్తే నేను వీడియో తీసుకున్నా. ఈ జామ చెట్టు కాడికొచ్చిన. ఈసారి కాయలు బాగా కాసినాయి. ఆ రోజు లేకుండే. ఒకటి రెండే ఉండే గదా! ఈరోజు ఫుల్లు మొత్తం చెట్టు నిండా కాయలే ఉన్నాయి. అన్నీ మంచిగా అయిపోయినాయి. చూద్దాం తెంపుదాం ఎన్ని కాయలు దొరుకుతాయో చూద్దాము. మొత్తం తెంపి చూపిస్తా. టేస్ట్ మాత్రం బాగున్నాయి చెట్టువి. ఇంకో చెట్టు మాత్రం మంచిది తీయలేదు. చూడండి ఎన్ని కాయలు దొరికినాయో. మొత్తం బానే దొరికినాయి. మన ల్యాండ్‌లో పండిన కాయలు మనం తింటే చాలా హ్యాపీగా అనిపిస్తది. బయట కొనుక్కొచ్చుకున్న దానికంటే. ఎందుకంటే మనం మందులేం కొట్టకుండా మంచిగా నేచురల్‌గా పండించుకుంటాం కాబట్టి బావుంటాయి. చూడండి ఇది బావుంది. టేస్ట్ మాత్రం సూపరుంది. చాలా బావుంటది. మనం పండించుకున్న అది వేరేనే ఉంటది. ట్యాంక్ అయితే ఫుల్లుగా చెత్తతోని నిండిపోయింది. ఇంక ఇదంతా క్లీన్ చేపిచ్చేసేయాలి. ఎట్లయిపోయింది చూడండి. ఫిషెస్ చూడండి చాలా ఉన్నాయి. చిన్న చిన్న ఫిష్‌లయితే టూ మచ్ అయిపోయినాయి. ఎన్నున్నాయి చూడండి. ఒకసారి మీకు జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఎన్ని ఫిషెస్ ఉన్నాయి. పెద్దయి గూడా అక్కడక్కడ ఉన్నాయి. కాకపోతే మన సౌండ్స్ ఇనంగానే అటు నుంచి ఎళ్ళిపోతున్నాయన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.